నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. టెర్రరిస్టులు అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పాకిస్తాన్. మనకే కాదు, యావత్ ప్రపంచ దేశాలు మొత్తానికి గుర్తొచ్చేది కూడా పాకిస్తానే. అసలు టెర్రరిస్టులకి పుట్టినిల్లే పాకిస్తాన్ అని మనందరికీ తెలిసిన విషయమే. అలాంటి టెర్రరిస్ట్ చేతిలోనే ఈ రోజు పాకిస్తాన్ అతలాకుతలం అవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా అక్కడ చాలా మంది టెర్రరిస్టులు ఆ దేశ ప్రజలపైన విరుచుకుపడినటువంటి తీరు కూడా మనం చూసాము. సాక్షాత్తు ఆ దేశ ప్రధాని బెనర్జీర్ భుట్టో కూడా అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టుల చేతిలోనే చనిపోయినటువంటి అంశాలు మనందరికీ తెలిసిందే. తాజాగా మరొక్కసారి అక్కడ పేలులతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అతలాకుతలం అవుతున్నారు. రక్తపాతం ఏరులే పారుతుంది. మరి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఒకసారి మనం చూసినట్టయితే, పాకిస్తాన్ లో మరొక్కసారి రక్తపాతం చోటు చేసుకుంది. ఇక శాంతికి మారుపేరుగా నిలవాల్సినటువంటి ప్రార్థనా మందిరం బాంబు పేలులతో దద్దరిల్లింది. ఇస్లామాబాద్ లోని ఒక మసీదులో జరిగినటువంటి ఘోర ఆత్మాహుతి దాడి ప్రపంచాన్ని దిగ్భ్రాంతిని గురి చేస్తూ ఉంది. ఈ క్రూరమైనటువంటి దాడిలో ఇప్పటికే 69 మంది ప్రాణాలు కోల్పోగా మరో 200 మందికి పైగా తీవ్రంగా గాయాలైనట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఆ క్రూర మృగం ఎవరు అనే విషయం చూసినట్టయితే, శుక్రవారం కావడంతో ఇస్లామాబాద్ లోని మసీదులో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ప్రార్థనలు నిర్వహిస్తూ ఉన్నారు. సరిగ్గా ప్రార్థనలు జరుగుతున్నటువంటి సమయంలో అందరూ భక్తి పారవశ్యంలో ఉన్నప్పుడు ఒక అనుమానిత వ్యక్తి లోపలికి ప్రవేశించి తనను తాను పేల్చుకున్నాడు. ఇక సెకండ్ల వ్యవధిలోనే మసీద్ అంతా కూడా రక్తపు మడుగ్గా మారింది. ఇక భక్తులు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది అన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడి షియా కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుని జరిగినట్టుగా అధికారులు భావిస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో రద్దీ ఎక్కువగా ఉంటుందని పక్కా ప్లాన్ తోనే ఈ దాడులు జరిగాయని పోలీసులు నిర్ధారిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహించినప్పటికీ ఇది అంతర్గత కమ్యూనిటీల మధ్య గొడవలా లేక సీమాంతర ఉగ్రవాద అన్న కోణంలో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఇస్లామాబాద్ వ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించినటువంటి పాక్ ప్రభుత్వం ఎక్కడికక్కడ హై అలర్ట్ ని ప్రకటించింది. ప్రస్తుతం ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉంది. భద్రతా బలగాలు, ఫోరెన్సిక్ బృందాలు మసీదుల్లో కీలక ఆధారాలు సేకరిస్తూ ఉన్నాయి. దాదాపుగా 4 నుండి 5 కిలోమీటర్ల పరిధిలో సీసీ ఫుటేజ్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆత్మాహుతి దాడికి పాల్పడినటువంటి వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడు, అతని వెనుక ఉన్నటువంటి మాస్టర్ మైండ్ ఎవరు అనే దానిపైన వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానిత వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లుగా సమాచారం. ఇక పాకిస్తాన్ లో మత ప్రార్థనా స్థలాలపై జరుగుతున్నటువంటి ఈ దాడులు ప్రజల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినటువంటి పాక్ ప్రభుత్వం త్వరలోనే నివేదిక సమర్పించాలని అధికారులను కోరింది.